కొట్టిన బబ్లు గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అలాగే లిరిసిస్ట్ షాదుద్దీన్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఈ పాట వచ్చినప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు సూపర్ బజ్ క్రియేట్ చేసింది అనమాట. పాటతో పాటు సినిమా చూడాలన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచింది. ఒక పాట అంత క్రేజీని తీసుకొని రావడం చాలా రేర్గా చూస్తూ ఉంటాము. అండ్ ముందుగా బబ్లు విల్ స్పీక్. గుడ్ ఈవినింగ్ అందరికీ. బ్రహ్మానందం గారు నమస్తే, అలీ అన్న నమస్తే, గణేష్ అన్న నమస్తే, సీన్ అంకుల్, కమల్ అంకుల్, పృథ్వీ గారు అందరికీ నమస్తే. నాకు మాట్లాడాలంటే చాలా భయం. సాంగ్ మాత్రం చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు కూడా, ఈ సినిమాలో నా క్యారెక్టర్ లేదు. శివాజన్న ఫోర్స్గా ఈ సాంగ్లో నన్ను ఇరికించారు. అందుకే థ్యాంక్ యూ సో మచ్ శివాజన్న. సాంగ్ మాత్రం అద్దిరిపోయింది, ఒక రేంజ్కి వెళ్ళిపోయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన సాంగ్ కంపోజ్ చేసిన బోలే, సూపర్ బోలే. ఓవర్ టు యు. అయిపోయిందా? అందరికీ నమస్తే అండి. అందరికీ మనస్ఫూర్తిగా నా కళాభివందనాలతో. మొట్టమొదటి అదృష్టం ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో మా శివాజన్న గారితో కంటెస్టెంట్గా నేను బిగ్ బాస్కి వెళ్ళడం చాలా పెద్ద మొదటి అదృష్టం అది. ఆయన ఎంతో గట్స్ ఉన్న మనిషి, ఒకసారి మాట చెప్తే మాట తప్పరు. ఆయన ఒకటే అన్నారు, బోలే బయటికి వెళ్ళిన తర్వాత నీతో నేను పాట చేస్తాను అన్నారు. కానీ ఈ సినిమా అనేది నాకు తెలీదు, బట్ మొట్టమొదటి ఆ మాట అన్నారు. బయటకు వచ్చిన తర్వాత పాట ఇచ్చారు. ఈ పాట నేను కంపోజ్ చేసి నేను ట్రాక్ పాడాను. పాడితే బోలే షాబుద్దీన్ గారు అప్పట్లో ఆయన క్రియేట్ చేశారు ఉర్దూలో. ఈ వాయిస్ తెలుగులో చాలా బాగుంది, నువ్వే పాడాలి అని నన్ను కోరడం, నేను పాడడం అదొక అదృష్టం. ఈ పాట పాడిన తర్వాత, నేను కంపోజ్ చేసిన తర్వాత తిరిగి బోలే ఇందులో బండ్ల గణేష్ అన్న చేస్తున్నారు, అలీ గారు చేస్తున్నారు, ఇంకా చాలామంది కళాకారులు అంటే బబ్లు చేశారు, తర్వాత మా టేస్టీ తేజ చేశాడు అనుకోండి. వాళ్ళతో పాటు ముఖ్యంగా అలీ గారితో పాటు బండ్ల గణేష్ గారితో పాటు నేను కూడా ఆ పాటలో కనిపించడం, చేయడం అనేది మరొక అదృష్టం. ఇలా అదృష్టాల మీద అదృష్టాలు ఈ పాట నన్ను వరించిందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఇండస్ట్రీలో మంచి పాటలు ఇస్తావు అని చెప్పి నాకు చమ్మక్ చంద్రన్న ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉండేవారు. వారు ఇక్కడ ఉండడం, తర్వాత చిత్రం సీన్ అన్న కానివ్వండి, తర్వాత పృథ్వీ అన్న ఇక్కడే ఉన్నారు, కమల్ అన్న ఉన్నారు, ఇంకా అందరూ పేరు పేరున అందరికి కూడా ముఖ్యంగా డైరెక్టర్ బ్రదర్ మీకు సుధీర్ అన్న, సుధీర్ బ్రదర్ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్న మీకు రుణపడి ఉన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఆసిన షాబుద్దీన్ గారికి, మీరు సృష్టికర్త ఈ పాట ఉర్దూలో. తెలుగులో నాకు అవకాశం వచ్చింది మీ వల్ల, కాబట్టి आपके वजह से मुझे तेलुगु में ये बहुत बड़ा अपॉर्चुनिटी मिला, तो आपको बहुत शुक्र अदा करता हूँ. ఓకే, శుక్రియా, థ్యాంక్ యూ. బోలేజీ మీరు పాడుదురు, ఒక లైన్ మీరు ఒకటే లైన్ పాడతా. రెండో లైన్కు అన్న మన మా ఒకవేళ అన్న సారీ అన్న, ఒక్కటే లైన్ అంటారు, రెండో లైన్కు మీరు లేచి మళ్ళీ నా దగ్గరకు వస్తారు, నాకు భయం. ఏ పాయా పాయా, ఏ పాయా పాయా, అగో పాయా, అంతే. ఈ పాయ ఇందులో షూటింగ్ అయిపోయా అనుకున్నా, ఇక పాటలు లేవనుకున్నా. ఈ సినిమాలో పాటలు లేవు బోలే అన్నారు. ఫస్ట్ సస్పెన్స్ చూడండి, షూటింగ్ అయి పాయా అనుకున్నా. అంటే ఏందన్న పొజిషన్ అంటే ఇందులో సాంగ్ ఉంది పాయా అన్నారు. ఈ పాయా సాంగ్ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న, లవ్ యూ ఆల్. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ बोले गारू, थैंक यू सो मच. शादुद्दीन जी, आपने उर्दू में गाया, हमने तेलुगु में लाया, सुपर फेमस किया. बोलिए ना, अभी थोड़ा आगे आइए यहाँ पर बीच में. थैंक यू वेरी मच. अभी ఈయన సయ్యద్ షాబుద్దీన్ సాబ్ అని, ఈయన గొప్ప స్టాండప్ కమెడియన్ అండి, మన హైదరాబాద్ నుంచి. ఈయన నేను ఒక 18 years బ్యాక్ సోనీ టీవీలో లాఫ్టర్ ఛాలెంజ్ షో అనే ఒక ప్రోగ్రాం చూశాను. ఆయన ఎంత గొప్ప కళాకారుడు అంటే, ఉర్దూలో ఈయన వరల్డ్ ఫేమస్ అండి. ఉర్దూ మన హైదరాబాద్ యొక్క సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళటంలో ప్రపంచవ్యాప్తంగా ఈయన
ఈయన చేసినన్ని షోలు ఎవరూ చేయలేదండి. నేను అప్పుడు అనుకున్నాను దీన్ని ఎలాగన్నా పెట్టాలి ఈ సాంగ్. నాకు ఆయన ఒక్క చిన్న ట్యూనే పాడాడు అంతే, అది నాకు చాలా నచ్చి నేను ఆలీ అన్న గారి ద్వారా ఈ షాబుద్దీన్ గారిని పట్టుకున్నాను. మనం ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కాదు, 100% ఇది గ్యారంటీ. కానీ ఈయన గురించి చెప్పాలి. ఈ సినిమా సక్సెస్లో ఈయన కూడా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా ఈయన చేసిన హెల్ప్ నాకు అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సాంగ్కి కరెక్ట్గా బండ్ల గణేష్ అన్న బాగుంటాడనంటే ఆయన చేయటం వల్ల ఈ సాంగ్ ఇంకా పాపులర్ అయింది. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈయన కూడా ఇదే పాయా పాట పాడాడు, ఉర్దూ సాంగ్ అది రేపు ఎల్లుండో రిలీజ్ చేస్తా. థ్యాంక్ యూ. शाहदुद्दीन जी, आप बीच में आइए. सभी, पहले तो मैं सभी का शुक्रिया अदा करता हूँ. हमारे सीनियर एक्टर्स बैठे हुए हैं, परमानंद जी और अली भाई के साथ मैं काम भी कर चुका हूँ फिल्म सलाम हैदराबाद में, और बहुत से शोज़ में अली भाई के साथ भी हम शोज़ कर चुके हैं, दुबई वगैरह में भी. तो हुआ यूँ कि स्टार्टिंग मुझे कॉल आया शिवाजी सर का कि बोले भाई आपको आना है, थोड़ा सा वो पाए के ताल्लुक़ से कुछ बताना है. तो मैं सर के ऑफिस पे गया, उन्होंने मुझे ऑफिस पर बिठाया और बोले वो थोड़ा सा सुना दीजिए पाया. एक्चुअली ये जो आइटम है द ग्रेट इंडियन लाफ्टर चैलेंज में हमने पेश किया था. एक लाइन तो हो मैंने जाए. उसमें ये पेश किया था. तो सर बोले कि भाई थोड़ा सुनाइए. पाया 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 मियाँ पाया हुजूर पाया, रोटी पे रोटी बीच में पाया, रख रख के खाने में मजा आया. पाया पाया, ये है 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 पाया पाया. मियाँ ये है वो पाया, ये है पाया जिसे मैंने बड़ी मुश्किल से गलाया. उसलिए हिट हुआ जब क्लिंटन अमेरिका से हिंदुस्तान आया, दिल्ली में बैठकर हैदराबाद का पाया मंगाया. क्लिंटन को नाश्ते में जब हैदराबाद का पाया खिलाया तो क्लिंटन अमेरिका जाते जाते जहाज में उछल उछल के गाया, यह है पाया पाया, यह है पाया पाया, यह है पाया पाया, यह है पाया पाया. मियाँ पाया क्लिंटन ने पाया खाया, ये देखकर जॉर्ज डब्ल्यू बुश हिंदुस्तान आया. हाँ, दिल्ली में बैठकर बुश ने पाया मंगाया. बुश को जब पाया खिलाया उसको मजा आया, फिर मंगाया, फिर खाया, फिर मंगाया, फिर खाया, फिर मंगाया, फिर खाया. अमेरिका जाकर हॉस्पिटल में 3 ग्लूकोज चढ़ाया. यह है पाया पाया, यह है पाया पाया, यह है पाया.